హలో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో పెట్టి 2 వీక్స్ అయితే అవుతుంది. వర్క్ బిజీలో పడిపోయి వీడియో తీయడం అయితే కుదరలేదనమాట. కానీ ఈరోజు ఒక మంచి ప్లేస్కి అయితే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అయితే ఈ ప్లేస్ ఏంటి అంత స్పెషల్ అంటే, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఒకటి లేదా ఒక 10 టెంపుల్ వరకు విజిట్ చేయొచ్చు దగ్గరలో. కానీ నేను ఇప్పుడు తీసుకెళ్ళిపోయే టెంపుల్ మాత్రం ఒక్క ప్లేస్లోనే 56 టెంపుళ్ళు 83 దేవతలను అయితే దర్శించుకోవచ్చు అనమాట. ఇంతకీ ఈ టెంపుల్ ఏంటి, ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలనుకున్నారా? మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఇస్తాను. ఇది మన ఏపీలోనే ఈస్ట్ గోదావరి జిల్లా కోరుకొండ మండలం గెదరాడ అనే గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉందన్నమాట. ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చేసి చూడండి ఎంత సంత భలే ఉంది. ఫ్రెండ్స్, మీరు ఎర్లీగా వచ్చినట్టయితే ఇక్కడ ఇంకొక ఫేమస్ టెంపుల్ని కూడా విజిట్ చేయొచ్చు అనమాట. అదే కోరుకొండ టెంపుల్. కొంచెం ట్రెక్కింగ్ చేయవలసి ఉంటుంది, కానీ టెంపుల్ మాత్రం అదిరిపోద్ది అనమాట. మీకు ఇప్పుడు వెళ్ళే దారిలో ఆ టెంపుల్ని కొంచెం దూరం నుంచి అయితే చూపిస్తాను. క్లౌడ్స్లో చాలా బాగా అయితే వచ్చింది. మంచిగా కరగలేదు కాబట్టి టెంపుల్ అయితే మాత్రం ఏదో మంచు కొండలో ఉన్నట్టు అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, నాకు లెఫ్ట్ సైడ్లో కార్నర్లో చూడండి ఒక కొండ కనబడుతుంది. మీకు ఏరో మార్క్ వేస్తాను చూడండి, అదేనమాట కోరుకొండ టెంపుల్. అయితే ఒక పెద్ద ధాన్యాగారం పైన టెంపుల్ ఉంటే ఎలా ఉంటుందో అలాగైతే కోరుకొండ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఐకార్డ్స్లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది ఆలయం అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెళ్ళబోయే గదరాడ టెంపుల్ వచ్చేసి రాజమండ్రికి 28 కిలోమీటర్ల దూరంలోని, అలాగే కోరుకొండకి 7 కిలోమీటర్ల దూరంలోని ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. కోరుకొండ మెయిన్ సెంటర్ ఇది. చూడండి, కోరుకొండ వంతెన ఎక్కిన తర్వాత రైట్ సైడ్కి రూట్ ఉంది చూడండి. ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఫోటో ఉంది చూసారా, ఈ సైడ్కి అయితే మనం వెళ్ళాలన్నమాట గదరాడ. కానీ ఇప్పుడు దాకా సిటీలో ఉన్నాం, కానీ జస్ట్ ఇలా రైట్ సైడ్ తిరగడం లేదా పల్లెటూరులో ఉంది ఇదంతా కూడా. ఖచ్చితంగా మా ఊర్లాగే ఉంది ఇదంతా కూడా. ఇంత అద్భుతమైన పుణ్యక్షేత్రాన్ని అలాగే ఆలయాల్ని ఇంత మారుమూల పల్లెటూరులో కట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ పల్లెటూరుని దేశవ్యాప్తంగా గుర్తించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఇంత అరుదైన ఆలయాలు కట్టడానికి గల కారణమట. ఈ ఆలయాన్ని కట్టించిన ఆయన ఒక్కరి దగ్గర నుంచి కూడా డొనేషన్లు అయితే ఆశించకుండా తన సొంత డబ్బుతోనే ఎంతకొచ్చైనా ఈ ఆలయం అయితే కట్టించడం అయితే జరిగిందంట. ఆలయం మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట, మామూలుగా అయితే లేదు. ప్రపంచంలోనే అరుదైన ఆలయం కాబట్టి, అదే కాకుండా 56 దేవస్థానాలు ఒకే చోట ఉన్నాయి కాబట్టి టికెట్ ఛార్జ్ చాలా ఎక్కువగా వసూలు చేస్తారని మీకు ఒక ఉద్దేశం అయితే ఉండొచ్చు. కానీ మనం స్టార్టింగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు ₹1 కూడా లోన్ ఎటువంటి ఛార్జీలు అయితే వసూలు అయితే చేయట్లేదు అనమాట. అయితే మనం ప్రజెంట్ ఉన్నది మహాశివుని శివాలయం అనమాట. మనకు సైడ్ని చూడండి, లెఫ్ట్ సైడ్లో బొమ్మల కొలువు ఎంత బాగుందో చూడండి. బొమ్మల కొలువు ఎగ్జాక్ట్గా ఈ బొమ్మల కొలువుకి ఆపోజిట్లో ఒక టెంపుల్ కనబడుతుంది చూడండి, అదిగోనమాట వల్లి దేవసేన షణ్ముఖ స్వామి ఆలయం అంట. డిఫరెంట్గా ఉంది కదా పేరైతే. ఇప్పుడు మనకు స్ట్రైట్గా కనిపించేది శివాలయం అనమాట. శివాలయానికి రైట్ సైడ్లో తారకేశ్వరీదేవి ఆలయం, అలాగే లెఫ్ట్ సైడ్లో వరసిద్ధి వినాయకుని ఆలయం అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేసరికి మహాశివుని పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, అదేనండి కాశీ, ఇంకా కేదార్నాథ్, అమర్నాథ్ ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి కదా, వాటన్నిటికీ సంబంధించిన శివలింగాలు ఎక్కడైతే ఎలాగైతే ఉంటాయో ఇక్కడ మనకి అలాగే యాజ్ ఇట్ ఈజ్గా పేర్లతో సహా చూపించడం అయితే జరిగింది. చూడండి, మనం ఇంత దూరం వెళ్ళి మన అమర్నాథ్ కానీ కేదార్నాథ్ కానీ ఇంకా కాశీ కానీ వెళ్ళాలనుకుంటే చాలా అమౌంట్ అయితే అవుతుంది. కొంతమంది వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ మన వీడియోలో అయితే ఫ్రీగా దర్శనం అయితే చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ ఎలాగైతే శివలింగాలు ఉంటాయో మనకి ఇక్కడ ఎలాగే శివలింగాలు అయితే పెట్టడం అయితే జరిగిందంట. త్రయంబకేశ్వర లింగం చూడండి, 3 లింగాలు కలిపిన పానిపట్నంపై శివలింగాలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. త్రయంబకేశ్వర శివలింగం అలాగే చూడండి, మీకు ఎక్కడ చూసినా కానీ క్లియర్గా అయితే పేర్లు అయితే ఉన్నాయి. ఆ పేర్లు చదువుకుని ఏ శివలింగం ఎక్కడదనేది మీరు క్లియర్గా తెలుసుకోండి. మనకి ఏ శివాలయంలో చూసుకున్నా నవగ్రహాలు సింగిల్గా అయితే ఉంటారు కదా దేవుళ్ళు అయితే, కానీ ఇక్కడ అలా కాదు, సతీ సమేతంగా మనకు నవగ్రహాలు అయితే దర్శనమిస్తున్నాయి చూడండి. ప్రతి దేవునికి తన భార్య అయితే పక్కనే కనిపిస్తున్నారు చూడండి. మనం ఏ శివాలయంలోకి వెళ్ళినా అరుదుగా చూసే ఆలయం ఏంటంటే క్షేత్రపాలకులకు సంబంధించిన కాలభైరవ స్వామి ఆలయం అనమాట. నేనైతే ముక్తేశ్వరంలో చూశాను, మళ్ళీ ఇక్కడైతే చూస్తున్నాను అనమాట.
ఇది కాలభైరవ స్వామి ఆలయం. ఇదనమాట శివాలయానికి సంబంధించిన ఓవర్వ్యూ. అయితే ఇప్పటి వరకు మనం వీక్షించింది కైలాస మహాక్షేత్రాలు అయితే వీక్షించాం కదా. ఇప్పుడు వైకుంఠ మహాక్షేత్రాలు అయితే వీక్షిద్దాం రండి. మనం ఇప్పటి నుంచి అయితే వైకుంఠ పుణ్యక్షేత్రంలోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి రీలింగ్ నుంచి వెళ్ళినట్టయితే ప్రతి పుణ్యక్షేత్రాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మనం అమ్మవారి శక్తిపీఠాల దగ్గరికి వెళ్తున్నాం రండి. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తిపీఠాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకి విగ్రహాలు కనబడతాయి, అలాగే పేర్లు కూడా తెలుసుకోవచ్చు అనమాట. చూడండి లోన అమ్మవారు, ఇంకా చుట్టూ కనిపించే శక్తిపీఠాలు అనమాట. రండి ఒక్కొక్క శక్తిపీఠాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్దాం. అయితే మీరు పైన పేర్లు ఉంటాయి కదా, పేర్లు చదువుకుంటా అమ్మవారిని అయితే చూసుకోండి. ఇక్కడ ఏ ఆలయానికి సంబంధించిన పురోహితులు ఆ ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు అనేవి మనకైతే వివరిస్తున్నారన్నమాట. అయితే నేనేం చేశానంటే మైక్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోను, వాయిస్ అయితే క్లియర్గా రికార్డింగ్ అవ్వలేదు, అందుకనే మ్యూట్లో పెట్టాను అనమాట. కానీ చాలా బాగా అయితే చెప్పారనమాట. రండిక మనం ఆలయం లెఫ్ట్ సైడ్లోకి వెళ్దాం. ఇంకొన్ని ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపించేది అయ్యప్ప స్వామి ఆలయం, ఇంకా అనంత పద్మనాభ స్వామి ఆలయం, సైడ్నే నాగంతల్లి ఆలయం అనమాట. ఇంకా ఈ అనంత పద్మనాభ స్వామి గురించి మాట్లాడుకుంటే తిరువనంతపురంలో నీలమాలిగలు కలిగిన అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది కదా. కేరళ రాష్ట్రంలో ఉండే ఈ ఆలయం గురించి మాట్లాడుకుంటే నీలమాలిగలు బయటపడిన కాడి నుంచి శాస్త్రవేత్తలకి అంతు చిక్కని అద్భుతాలు ఎన్నెన్నో ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. ఒగ్గానో టైంలో న్యూస్ ఛానల్కి నిద్ర పట్టకుండా సెన్సేషనల్ న్యూస్ రిలీజ్ చేస్తూనే ఉన్నారనమాట. అంత అద్భుతాలు అయితే ఈ ఆలయంలో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం రండి. మనకి స్ట్రైట్గా కనిపించేది సాయిబాబా ఆలయం అనమాట. ఇంకా ఈ కార్నర్లో చూసుకుంటే సాయిబాబా ఆలయం, ఆ తర్వాత కోదండరామ స్వామి ఆలయం, ఆ తర్వాత రమేరామ సత్యనారాయణ స్వామి ఆలయం, ఆ పక్కనే ఏడుకొండల వెంకట స్వామి ఆలయం, ఇంకా ఆ పక్కనే లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, తర్వాత అభయాంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం, సూర్యదేవ ఆలయం, ఇలా చాలా ఆలయాలు ఈ కార్నర్లో అయితే ఉన్నాయన్నమాట. పంతులు గారు అయితే చెప్తాను ఆగండి అని చెప్తున్నారు. అయితే ఆయన కూడా స్పీచ్ అయితే ఇచ్చారనమాట. ఏం లేదు, ఈ ఆలయాలకు సంబంధించిన ప్రత్యేకతలు అనేది తెలిపారనమాట. అది కూడా మ్యూట్లో పడిపోయింది కాబట్టి మీకైతే వినిపించలేను. ఫ్రెండ్స్ ఈ ఆలయానికి సంబంధించి నిత్యం అయితే అన్నదానం అయితే ఉంటుంది అనమాట. ఎంతమంది భక్తులు వచ్చినా భోజనం అయితే పెడుతున్నారు. ₹1 కూడా తీసుకోకుండా భోజనం అయితే పెడుతున్నారు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి వైకుంఠ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన ఓవర్వ్యూ చూడండి ఎలా ఉందో. మనం ఈ స్ట్రైట్గా వచ్చామన్నమాట. ఈ కార్నర్లు అంతా కూడా మీకు చెప్పాను కదా సాయిబాబా ఆలయం, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీకు చెప్పిన ఆలయాలని ఈ కార్నర్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం ఉన్నదైతే సూర్యదేవుని ఆలయం. ఇంకా మనకు స్ట్రైట్గా కనిపించేది ఏంటంటే లలితాదేవికి సంబంధించిన లలితాదేవి కాదు అష్టలక్ష్మి అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఆలయాలు అయితే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాయన్నమాట. అక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఆలయానికి సంబంధించిన ఒక పెద్ద మండపం అనమాట. ఇక్కడ హోమాలు కానీ ఇంకా ఇతర పూజలన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. ఇంకా మనం ఇక్కడున్న ఈ కార్నర్లో చూసుకుంటే గాయత్రి మాత, ఆ పక్కనే జ్ఞాన సరస్వతీదేవి అవతారం ఉంది. తర్వాత మనకి ధనలక్ష్మీదేవి అవతారం అయితే ఉందన్నమాట. ఇక్కడ పిల్లలు ఉంటారు కదా, చదువుకునే పిల్లలు, వాళ్ళకి సపరేట్గా అయితే పూజలు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ ధనలక్ష్మీదేవి అవతారం దగ్గర ఒక పూజ అయితే చేస్తున్నారనమాట. చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే. ఏంటంటే అష్టలక్ష్మి అంటే 8 మంది కదా, 8 కాయిన్స్ మన చేతికిచ్చి, అంటే ఆడవారి చేతికిచ్చి కుంకుమలో కలిపించి వాళ్ళ చేత డిఫరెంట్గా అయితే పూజ అయితే చేయించారనమాట. పూజ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ 8 కాయిన్స్ ఏంటంటే మనకి కవర్లేసి మనకి ఇచ్చేస్తున్నారు. ఆ కాయిన్స్ ఎవరికి ఇవ్వద్దని, ఒక కాయిన్ మన పర్సులో వేసుకోమని చెప్పేసి
చాలా క్లియర్గా అయితే చెప్పారనమాట. కాయిన్స్ ఎవరికి ఇవ్వద్దని చెప్పారు. మరి కాయిన్స్ మహిమగలవి ఏంటో తెలియదు కానీ చూడండి ఆ లాంజ్ పేర్లు గట్రా రాయించి చాలా పూజలు అయితే చేయిందనమాట. ఆ ఎదురుగుండా కనిపించేదే ధనలక్ష్మి తల్లి అమ్మవారు అనమాట. పూజ అయితే చాలా బాగా చేయించారు. ఆ కుంకుమలో కనిపిస్తున్నాయి కదా, అవి కాయిన్స్ మనకి చేతికైతే ఇస్తున్నారనమాట. ఇప్పుడు రండి అసలైన దేవస్థానానికి అయితే వచ్చాం మనం. ఇక్కడ కనిపిస్తున్న ఈ శివాలయంలో మనకి ఎక్కడ చూసినా శివాలయంలో శివలింగం మాత్రమే కనిపిస్తుంది. స్వామివారు రియల్గా విగ్రహాలు అయితే కనిపించరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మహాశివుని విశ్వరూపానికి సంబంధించిన విగ్రహం అయితే లోన్ కనిపిస్తుంది చూడండి, అమ్మవారితో సహా. అయితే విగ్రహం చూస్తే మాత్రం గగులు పడుతుంది అనమాట. మనకి మామూలుగా ఉండదు, ఒళ్ళు జలజరించిపోద్ది. ఇంకా చరిత్ర ఆయన చెప్తుంది అది వింటే మాత్రం ఒళ్ళు ఖచ్చితంగా పులకరించిపోద్ది. అదేనండి గూస్ ఖచ్చితంగా రావాల్సిందే, అంత భయంకరంగా ఉందన్నమాట చరిత్ర అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ రండి మనం క్షీరసాగరంలోకి వెళ్దాం. ఇదేనమాట క్షీరసాగరం అంటే తెలుసు కదండి, రాక్షసులు దేవతలు కలిపి క్షీరసాగరం అంటే పాల సముద్రంలో అమృతాన్ని చిలుకుతారు కదా, ఆ సిచ్యువేషన్కి సంబంధించిన ప్రతి సన్నివేశాన్ని కూడా ఇక్కడ విగ్రహ రూపంలో చాలా క్లియర్గా అయితే పెట్టారు. ఇంకా ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంట సేపుల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా నేరుగా మీ సెల్లోకి వచ్చింది. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ రాబోయే వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఇంకొక టెంపుల్కి సంబంధించిన వీడియో అనమాట. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ ద నెక్స్ట్ వన్.